సోషల్ సైకోలు ఇన్స్టాలో టార్చర్ యువతి ఆత్మహత్య సోషల్ మీడియాలో పోకిరి వేధింపులు ఇంట్లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆసిని భువనగిరి పట్టణంలో ఘటన నిఖిల్ అనే యువకుడి వేధింపులే కారణమన్న తండ్రి దుర్భాషలాడుతూ పోస్టులట ఇన్స్టాలో ప్రేమ రేపు హత్య మియాపూర్లో అదృశ్యమైన ఐశ్వర్య తుక్కుగూడలో మృతదేహం లభ్యం అత్యాచారం చేసి అంతమొందించినట్లు ఆనవాలు ఇన్స్టాలో యువకుడు విఘ్నేష్తో పరిచయం ఇద్దరు వివాహం చేసుకున్నారన్న పోలీసులు వేరే యువకుడితో మాట్లాడుతుందనే కోపంతో హత్యనట ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక్కసారి ఒక 2 నిమిషాలు మనం దీని గురించి మాట్లాడుకోవాలి సోషల్ సైకోల్ అనేటువంటి ఈ అంశం గురించి మీ అందరికీ తెలుసు నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ మధ్య కాలంలో మన జీవితంలో ఫోన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది మన బాడీలో మానవ శరీరంలో చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు ఎట్లనో ఫోన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది మనకు ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉంటలే చేతు కాళ్ళు కదపకుండా ఉంటాం కానీ ఫోన్ను టచ్ చేయకుండా ఫోన్ వాడకుండా ఒక్క క్షణం కూడా ఉంటలే అటువంటి డిజిటల్ యుగంలో బతుకుతున్నటువంటి మనము ఇలా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇక ట్విట్టరు యూట్యూబు విచ్చల వీడియో వాడుతున్నాం పక్కనతోటి కనీసం ఎట్లున్నవరా తిన్నావా లేదా అని కూడా పలకరియట్లే కానీ ఫోన్లో చాటింగ్లు మీటింగులు గ్రీటింగ్ కార్డులు ప్రపోజల్స్ ఇష్టం వచ్చినట్టు ఫోన్ అయితే అడ్డగోలుగా వాడుతున్నాం ఎందుకంటే అది వినాశనానికి ఇక వికృతానికి వాడుతూ ఉన్నాం ఫోన్ని సో ఈ మధ్య కాలంలో కొంతమంది పోరగాళ్ళు 16, 15, 20 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పోరగాళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియా వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల ఫేమస్ కావాలన్నటువంటి కాన్సెప్ట్తో ఇష్టం వచ్చినట్లు బూతులతో రీల్స్ ఇష్టం వచ్చినట్టు బూత్ డైలాగ్స్తో ఫేమస్ గానికే లైక్ల కోసము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విన్యాసాలు చేస్తూ ఉన్నారు ఆ విన్యాసాలు చూసి కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరి మీద ఒకరు ప్రేమలు పెంచుకోవడం ఒకరికొకరు అభిమానులుగా మారిపోవడం అలా పోస్టులు రీపోస్టులు చేయడం వాటిని లైకులు కొట్టడం ఇక పర్సనల్గా చాటింగ్లు చేసుకోవడం వాని ఏజ్ ఏంది వాని కథ ఏంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది వాడు పెళ్లి చేసుకుంటే పోషిస్తాడా లేకపోతే నేను బొంద పెడతాడా ఇవేం తెలుసుకుంటలే పోరగాడు చేయడం అందంగా మంచిగున్నాడా లేదా పోరి మంచిగుందా లేదా ఇక ఒకరినొకరు చూసుకోవాలి చాటింగ్లు చేసుకోవాలి పర్సనల్గా పోయి కలుసుకోవాలి సో ఈ తెలియని వయసులో ఈ కనీసం మెచ్యూర్ లెవెల్స్ కూడా అంటే 18, 19, 20 ఏళ్ళ వయసు కదా కనీసం ఆలోచన కూడా ఉండదు కనీసం అరే భవిష్యత్తు ఏంటి అసలు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది ఏం కథ మా అమ్మ నాన్న పరిస్థితి ఏంది ఇన్నేళ్ళు మమ్మల్ని పెంచి పోషించారు కదా మేము ఇవంతా చేస్తా ఉన్నాం ఇది కరెక్టేనా అని ఒక క్షణం ఆలోచించుకునేటువంటి తీరిక ఉండదు ఇక ఉన్నది కదా ఫోన్ అని మెసేజ్లు కొట్టుడు ఫ్రెండ్షిప్లు చేసుడు ప్రేమించుకుడు ఇక ఇంకేదో జరుగుడు ఆ తర్వాత ఇట్లా హత్యలకు ఇక అత్యాచారాలకు దారితీసుడు ఇక్కడ చూడండి ఈ స్టోరీ చూడండి ఒక్కసారి ఎవరైతే ఇక్కడ మియాపూర్కి సంబంధించినటువంటి ఎవరైతే విఘ్నేష్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి కావచ్చు విఘ్నేష్ అనేటువంటి అమ్మాయికి కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందట ఇన్స్టాలో చాటింగ్ చేసుకున్నట ఇన్స్టాలో చాటింగ్ చేసుకొని ఒకరినొకరు పెళ్లి చేసుకున్నటువంటి 2-3 రోజులు అయిందో ఎంత అయిందో మరి ఈ కొంతకాల పరిచయానికి పెళ్లి తర్వాత ఈ విఘ్నేష్ అటువంటి అబ్బాయికి ఈ అమ్మాయి మీద డౌట్ వచ్చిందట ఈ అమ్మాయి ఇంకెవరితోటో మాట్లాడుతుందని కథమిగా మియాపూర్లో ఉండాల్సినటువంటి అమ్మాయి తుక్కుగూడలో ప్రత్యక్షమైంది సో మరి మియాపూర్లో ఉన్నటువంటి అమ్మాయి తుక్కుగూడలో ఎట్లా ప్రత్యక్షమైందంటే హత్య చేసిండు సో హత్య చేసి ఆ బాడీని తీసుకుపోయి తుక్కుగూడలో వేసినట మియాపూర్లో అదృశ్యమైనటువంటి ఐశ్వర్య తుక్కుగూడలో లభ్యమైంది ఆమె బాడీ సో ఆలోచించుడు ఒకసారి ఎంత దారుణం అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడు ఇన్స్టాలో టార్చర్ యువతి ఆత్మహత్యనట సోషల్ మీడియాలో పోకిరి వేధింపులు ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిందంట డిగ్రీ సెకండ్ ఇయర్ అమ్మాయి ఇది మరి ఇంకా దారుణం వాడేదో నిన్ను కామెంట్ చేసినని నువ్వేదో ఇంటర్నల్గా బాధకు లోనైపోయి మీ అమ్మ నాన్నకు మీ స్నేహితులకు చెప్పకుండా ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం ఇదేంది మరి దారుణం కాకపోతే ఏమైనా బాధ ఉంటే మీ అమ్మ నాన్నకో మీ దగ్గరి స్నేహితులకో బంధువులకో షేర్ చేసుకోండి లేదంటే పోలీసులను ఆశ్రయించండి షీ టీమ్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు అంతేగాని వాడెవడో టార్చర్ పెట్టినని ఇక నాకేదో అయిపోతుందని మీరే లోపల అన్నీ ఊహించుకొని ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు ఈ మధ్య చాలామంది యువత అంతా కూడా తప్పుదోవలు నడుస్తూ ఉన్నారు ఈ పై మెరుపులు చూసి ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వచ్చేటువంటి లైకులు చూసి ఇక ఇదే జీవితం అనుకొని వాళ్ళు మైమరిచి ఇక ఇన్స్టాలో ఫేస్బుక్లో వాళ్ళు ఎంబడిపడి ఆగమైపోతూ ఉన్నారు వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు సో ఇప్పటికైనా
యువతులు ఎవరైతే ఉంటారో యూత్ పోరగాలంతా కూడా మారుర్రి. ఆ ఇన్స్టాను ఆ ఫేస్బుక్ను చూసి ఆగం కాకుర్రి. లైకులు రాకపోతే మీ జీవితం ఏం సంకనాకి పోదు. లైకులు ఇక ఫాలోవర్స్ పెరిగితే మీ జీవితం ఇట్లా రాకెట్ లెక్క జెట్ స్పీడ్లో ఏం పోదు. సో ఏదైనాకైనా ఒక పరిమితి ఉంటుంది, ఏదైనాకైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో దాన్ని వాడితే అంతా బాగుంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి కనుక వాడితే ఇట్లా అత్యాచారాలు హత్యలు జరుగుతాయి. సో ఇప్పటికైనా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా ఇన్స్టాలో ఫేస్బుక్లో తాత్కాలికంగా పరిచయమైనటువంటి వ్యక్తులను చూసి వాళ్ళ పోస్టులు చూసి వాళ్ళ రీల్స్ చూసి వాళ్ళ ఫాలోవర్స్ను చూసి వాళ్ళ లైకులు చూసి మోసపోకురి. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్సు అమ్మాయిల్ని మోసం చేసి జైలుకి పోయించినటువంటి సంఘటనలు మనం చూసినాం. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ను లేకపోతే వాడు బాగా ఫేమస్ అయ్యాడు, వీడు బాగా ఫేమస్ అయ్యాడు, ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుందని మీరు కనుక ఇన్స్టాలో మెసేజ్లు పెట్టి దోస్తాన్ చేసి 4 దినాలు తిరిగి వాడిని నమ్మి మోసపోతే మాత్రం ఆగమయ్యేది మీరే. సో అత్యాచారాలు హత్యలు పెరుగుతూ ఉన్నాయి కేవలం ఇన్స్టా ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా వల్లనే. సో అటువంటి ఇన్స్టా ఫేస్బుక్ ఈ సోషల్ మీడియాని కొంత తగ్గిస్తే బాగుంటుంది. రియాలిటీకి రండి. ఎక్కడో ఉన్నోని ఏదో వాడు పెట్టిన ఫోటోను చూసి లైకులు కొట్టి వాడు ఇట్లనే అందంగా ఉంటాడు, వాడు ఇంతే పైసలు ఉన్నాడు కావచ్చు, వాడు ఇట్లే ఫేమస్ కావచ్చు అని వాని మాయమాటలకు వాడి డ్రెస్సింగ్ సెన్స్కి వాడు చూపించే వీడియోలకు మోసపోతే ఆగమయ్యేది మీరే. ఎస్.